ప్రశ్నే లేదు. అయితే గమ్మత్ ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి నిన్న, సరే మాట్లాడదామని మాట్లాడినది. ఏందన్నా అంటే రేపు రావాలి మీటింగ్కి, ఇట్లున్నది, మనకు అన్యాయం జరుగుతుంది అంటే ఏం అన్యాయం జరుగుతుంది అన్న, జవాబు ఇవ్వలే. సరే పోనీయండి, మీ ప్రణాళిక ఏంది అన్న, తెలంగాణకి ఎన్ని నీళ్ళు అవసరం పడతాయి ఉందా, ఐడియా ఉందా, మనం ఎంత టీఎంసీ మనము ఆపుకోవాలి, దానికోసం మనం ఏదైనా ప్రాజెక్ట్ ప్లాన్ చేసిండ్రా అంటే జవాబు లేదు. ఎంత టీఎంసీ రిక్వైర్మెంట్ ఉంటుందంటే జవాబు లేదు. ప్రాజెక్టులు కట్టడానికి పైసలు ఎడికెళ్ళి తెస్తారు అంటే జవాబు లేదు. మీ ముఖ్యమంత్రి ఏమో జర్నలిస్టులతోటి, పబ్లిక్ తోటి, అందరితోటి ఎక్కడ పడితే అక్కడ నా దగ్గర పైసలు లేవు, ఎట్లా నడిపేలా రాష్ట్రమని ఆయన అడుగుకుంటున్నాడు. ఉల్టా మీరు చెప్పాలంట రేవంత్కి ఎట్లా నడపాలనో చెప్పిండ్రా, మరి చెప్పిండ్రా? లేదా ఏం కోసుకో తినాలి. ఆయన ఏమో అట్లా అంటుండు మీ ముఖ్యమంత్రి, మీరేమో ఇట్లా అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. మీరు చేస్తున్నారంటే మీకు చేతనైతే లేదు. మిమ్మల్ని కట్టొద్దన్నాడా? ఆయన ఏమంటున్నాడు, సముద్రంలో పోయే నీళ్ళతోటి నేను రాయలసీమ సస్యశామలు చేసుకుంటానని ఆయన అంటున్నాడు. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి, ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి, అక్కడ ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసిండ్రు, రెండు క్లియరెన్స్లు ఇచ్చుకున్నారు. మీకేమో ఐడియా లేదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎన్ని టీఎంసీలు అవసరము, ఎన్ని ఆపుకుందాము అంటే గుడ్డి సున్నా, నాలెడ్జ్ లేదు. పైసలు ఎక్కడికి తెస్తారంటే ఐడియా లేదు. ప్రాజెక్ట్ ఎక్కడ కడతారు అంటే ఐడియా లేదు. మరి ఆంధ్రాకి ఏమైనా మీరు రాసిండ్రా అంటే లేదు. సెంటర్కి ఏమైనా రాసిండ్రా అంటే లేదు. అసలు సెంటర్ ఇంకా క్లియరెన్స్ దీని మీద వాళ్ళు పంపించిన రిపోర్ట్, ఇంకా ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్, ఇంకా దాని మీద సెంటర్ ఇంకా కమెంట్స్ కూడా చేయలేదు. ఇది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కేసీఆర్ డైరెక్షన్ మేరకు తెలంగాణ సెంటిమెంటు పెంచనీకే ఉత్తమ్ కుమార్ రెడ్డి